అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్‌లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్‌లో జరిగినటువంటి ప్యూర్ మ్యాథ్స్‌లోని ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ యొక్క ఫైనల్ పార్ట్ అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో, ఈ యొక్క వీడియోలో టోటల్ క్వెషన్స్ అన్ని కూడా కంప్లీట్ చేసేసుకుందాము. ఎందుకంటే త్వరలో మనం ఆల్జీబ్రా అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 2 కలిపి మనం ఒకే దాంట్లో డిస్కస్ చేయబోతున్నాం. అది చాలా చాలా ఎక్కువ డేస్ పడుతుంది అండ్ దాంతో పాటు చాలా ఎక్కువ క్వెషన్స్ అయితే ఉండడం జరుగుతుంది కాబట్టి త్వరగా ఈ యొక్క స్టాటిస్టిక్స్‌ని అయితే ఫినిష్ చేసేద్దాం. సో, ఈ రోజుతోటి మనకి ఒక స్టాటిస్టిక్స్ అయిపోతది. అండ్ నెక్స్ట్ మన యొక్క పార్ట్‌లోకి వెళ్ళిపోదాం కాబట్టి మీరందరూ ఏం చేయాలి, త్వరగా ఈ యొక్క టాపిక్‌ని కూడా ఫినిష్ చేసేసుకోండి నాతో పాటు. ఓకే. సో, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి, వీడియోకి వెళ్ళిపోయే ముందు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి అండ్ దాంతో పాటు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో, దిస్ ఈజ్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఓకే. అండ్ అదేవిధంగా రైల్వే గ్రూప్ ఎగ్జామ్ రెడీ అయినటువంటి రీజనింగ్, జనరల్ సైన్స్, ఆర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ సంబంధించినటువంటి చాప్టర్ల వారీగా సాల్వ్డ్ క్వశ్చన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ అయినటువంటి instamojo.com/శ్రీనివాస్ మీకు నుంచి ఒక టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోండి. సో, లేట్ చేయకుండా ఈ యొక్క ఫైనల్ వీడియోలోని ఫస్ట్ క్వశ్చన్‌లోకి వెళ్ళిపోదాం. ఇఫ్ ద మోడ్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ ఈస్ 27 అండ్ ఇట్స్ మీడియన్ ఈస్ 35 దెన్ ద మీన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ ఈస్. ఒక పంపిణీ యొక్క బహుళకం 27 అంట అండ్ దాని యొక్క మధ్యగతం 35 అయినట్లయితే ఆ యొక్క పంపిణీ యొక్క సగటును కనిపెట్టండి అనుపావిక సంబంధాన్ని ఉపయోగించి. సో, ఫార్ములా ఏంటిదండి? మోడ్ దట్ ఈక్వల్స్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఓకే. సో, ఇప్పుడు దీని యొక్క డేటా ఇంప్లిమెంటేషన్ చేస్తే సో 27 దట్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 35 మైనస్ 2 ఇంటూ మీన్. ఓకే. సో, ఇక్కడ 35 మూడులా చేసేస్తే మనకు 105 వస్తుంది. 105లోంచి 27 పోతే మనకు 78 వస్తుంది. ఇది మైనస్, అవతలకి వెళ్ళిపోయిన అది మైనస్ కాబట్టి ఇరువైపులా మైనస్ తీసేసుకుంటే 2 మీన్ దట్ ఈక్వల్స్ టు 78 అవుతుంది. సో, మీన్ దట్ ఈక్వల్స్ టు 39 అవుతుంది. సో, ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ద మోడ్ ఆఫ్ 5, 18, 6, 7, 6, 2, 3, 4, 24, 2, 7, 21, 2, 81. సో, దీని యొక్క బాహుళకాన్ని కనిపెట్టమంటాడు. బాహుళకం అంటే ఏంటిదండి? ఏదైతే నెంబర్ ఎక్కువసార్లు రిపీట్ అవుతుందో అదే మన యొక్క బాహుళకం, అదే మన యొక్క మోడ్. సో, 6 తీసుకుంటే 1, 2 అంతే 2 ప్లేసెస్లో వచ్చింది. 2 తీసుకుంటే 1, 2, 3 3 ప్లేసెస్లో వచ్చింది. 7 తీసుకుంటే 1, 2 2 ప్లేసెస్లో వచ్చింది. 81 తీసుకుంటే 1 అంతే 1. సో, మోడ్ అంటే ఏది ఎక్కువసార్లు రిపీట్ అయింది. సో, 2 అనేది ఎక్కువసార్లు రిపీట్ అయింది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి క్వెషన్స్ అన్ని కూడా ఆల్రెడీ మన యొక్క గ్రూప్ డి ప్యూర్ మ్యాథ్స్ సంబంధించినటువంటి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క కవర్ పేజ్ అండ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క కవర్ పేజ్ ఈ రెండిట్లో కూడా అందుబాటులో ఉన్నాయి. వెంటనే గ్యాదర్ చేసుకొని వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ ద్వారా ద మీన్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇస్. ఈ కింది పంపిణీ యొక్క సగటు మార్కులు, ఇక్కడ పొందినటువంటి మార్కులు విద్యార్థుల యొక్క సంఖ్య ఇవ్వడం జరిగింది. సో, దానికి సంబంధించినటువంటి డేటాని అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. సో, కావాల్సింది ఏంటి? సగటును కనిపెట్టమంటుంది. సో, సగటు అంటే ఏంటిది? ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది పై ఈ యొక్క విద్యార్థుల సంఖ్య తీసుకుంటే అయిపోతుంది. సో, 25 125, 36 3 6 18 180, 35 105, 41 40 బై 5 6 11 11 1 12 12 3 15. ఓకే. సో, ఇది మొత్తం ఇక్కడ 125 5 కలిపితే 130 130 ప్లస్ 100 230 230 ప్లస్ ఇక్కడ 230 ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డేటా తీసుకుంటే ఇది 220 బై 15. సో, ఇదేమైంది 450 బై 15. సో, 15 ముళ్ళ 45 0కు 0. సో, 30. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ద మీడియన్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బిలో గివెన్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఈస్ n-1 4 8 n-14 17 n+15 30 32 అండ్ 35. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n? కింద ఇవ్వబడినటువంటి పరిశీలనల యొక్క మధ్యగతం ఆరోహణ క్రమంలో ఇవ్వబడింది. n విలువను కనిపెట్టమంటుంది. ఇక్కడ n+5 n-14 ఒక డేటా ఉంది కదా, దీన్ని బట్టి ఆ యొక్క డేటాని అయితే ఫైండ్ అవుట్ చేయమంటుంది. ఓకే. సో, మనకు సగటు యొక్క డేటా ఏంటిది? రాష్ట్రాల మొత్తంపై రాష్ట్రాల సంఖ్య. అదే మనకు మధ్యగతం కనుక తీసుకుంటే ఏదైతే మిడిల్ నెంబర్ ఉంటుందో ఆ యొక్క మిడిల్ నెంబర్ మన యొక్క డేటా. సో, ఇక్కడ ముందే చెప్పింది ఏంది, అవన్నీ కూడా ఒక ఆర్డర్లో అరేంజ్ చేసి ఉన్నాయంటే ఆరోహణ క్రమంలో. సో, n ఓకే. సో, మనకు 4 8 n-14 17 n+5 30 32 అండ్ 35. ఓకే. సో, ఈ యొక్క డేటా వచ్చేసింది. సో, దీంట్లో మనకు మీడియన్ ఏమవుతుంది? మిడిల్ నెంబర్. సో, 17 ప్లస్ n+5 బై 2 ఎందుకంటే ఇదే మిడిల్ నెంబర్ అవుతుంది. సో, ఇటు 3 పోయినాయి కాబట్టి. సో, ఇదేమవుతుంది?
17 ప్లస్ 5 ఎంత 22, 22/2 అంటే 22, 22 ప్లస్ n బై 2 దట్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏమన్నాడు n-1 అన్నాడు, n-1. సో ఇది యువతలకి వెళ్ళిపోతే 22 ప్లస్ n దట్ ఈక్వల్స్ టు 2n-2. సో ఇక్కడ 2n ఇక్కడ n పోతే ఇక్కడ n ఉంటుంది, -2 అవుతుంది పోతే +2 అవుతుంది. సో n ఈక్వల్స్ టు 24 అవుతుంది. సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఈజ్ కరెక్ట్? ఈ కింది వాటిలో ఏది సరైంది? బహుళకం మైనస్ మధ్యగతం దట్ ఈక్వల్స్ టు 2 ఇంటూ మధ్యగతం మైనస్ సగట. లేదు అన్నట్లయితే మనకి ఇక్కడ బహుళకం ఈక్వల్స్ టు 2 మధ్యగతం మైనస్ 1 సగట, లేదంటే సగటు ఈక్వల్స్ టు 2 మధ్యగతం మైనస్ 1 బహుళకం పై మనకు 2 అవుతుందా? ఏది మనకు కరెక్ట్, ఏది సరైంది అనేది అడగడం జరిగింది. ఓకే, సో మనకు ఫార్ములా ఏంటిదని? మోడ్ 3 మీడియా మైనస్ 2 మీన్. ఓకే, సో ఇది కదా మనకున్నటువంటి బేసిక్ డేటా. సో దీన్ని మనం ఇక్కడ ఒక్కొక్క దాంట్లో ఇంప్లిమెంటేషన్ చేద్దాం, ఏది వస్తుందో. సో బహుళకం మైనస్ మధ్యగతం. సో మోడ్ మైనస్ మీడియన్ తీసుకుంటే ఇక్కడ ఒక మీడియన్ యువతలు పంపించేస్తే, సో మోడ్ మైనస్ మీడియన్ ఇక్కడ ఏమవుతుంది 2 ఇంటూ ఇక్కడ అవుట్కమ్ ఏమొస్తుంది మీడియన్ మైనస్ మీన్. ఫస్ట్ సెట్ అవుతుంది కదా, ఎస్. సో ఇది సెట్ అవుతుంది కాబట్టి ఇదంటే ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఫార్ములాస్ పైన ఈ రేంజ్లో గ్రిప్ ఉండాలి మనకి. ఈ రేంజ్లో గ్రిప్ ఉంటేనే మనం ఏమన్నా సాల్వేషన్ చేయగలము. ఏదో పైన చదువుకొని పోయినాము, టెక్స్ట్ బుక్లో చదువుకున్నాము, వచ్చేసింది అంటే మాత్రం రైల్వే ఒకటే ఏమంటది, తూర్పు తిరిగి దండం పెట్టుకో, లాస్ట్ పెట్టి లెక్కి కూర్చో, ఉంటే ఉండదు పోతే పోయింది అని. ఓకే, ద ఫాలోయింగ్ అబ్జర్వేషన్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. 29, 32, 48, 50, x plus 2, 72, 78, 84, 95. If the median is 63, then the value of x is. ఈ కింది పరిశీలనలు ఆరోహణ క్రమంలో అమర్చబడ్డాయి. ఓకే, వాడే ఇచ్చేసిన ఆరోహణ క్రమంలోనే. సో వాటికి సంబంధించినటువంటి మధ్యగతం ఆల్రెడీ ఇచ్చేసిన, అయితే ఎక్స్ విలువని కనిపెట్టుండి. సో మధ్యగతం అంటే మధ్యలో ఉండేది. సో ఇక్కడ 29కి ఇది పోయింది, 32కి ఇది పోయింది, 48కి ఇది పోయింది, నెక్స్ట్ 50కి ఇది పోయింది. సో మిగిలింది ఏంది? x plus 2/2 దట్ ఈక్వల్స్ టు 63. ఓకే, సో ఇదేమవుతుంది? 63 రౌండ్లు ఎంత? 126. ఫాస్ట్గా రావాలండి, క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా రావాలి, వస్తేనే పాసిబిలిటీ ఉంటుంది. 2x plus 2 దట్ ఈక్వల్స్ టు 126. ఇది అవతల పోతే మైనస్ అయితే 2x దట్ ఈక్వల్స్ టు 124. సో x దట్ ఈక్వల్స్ టు 62. సో మనకు కావాల్సింది ఏంది? ఎక్స్ వాల్యూ. సో ఎక్స్ వాల్యూ ఎంత? 62 ఇస్ అవర్ ఆన్సర్. For a certain number of observations, the median is 55 and median is 58. Find the mode. సో మనకి ఇక్కడ మధ్యగతం ఇచ్చిండు, సగటు ఇచ్చిండు, మోడ్ అంటే బహుళకాన్ని కనిపెట్టుండు. సో 3 55ల మైనస్ 2 58లు చేస్తే మనకు మోడ్ వచ్చేస్తుంది. సో ఆ డేటా ఎంత అండి? 55 3 ఎంత చెప్పండి? 165. అండ్ 58 2 ఎంత? 116. సో తీసేస్తే మనకు 49 వచ్చేస్తుంది. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. First, find the median of 46, 64, 87, 41, 58, 77, 35, 90, 55, 92 and 33. If 92 is replaced with 99 and 41 is replaced with 43 in the data, then find the new median. What is the difference between the old median and the new median? Okay. సో మనకి ఇక్కడ ఈ యొక్క మధ్యగతాన్ని ఫస్ట్ దీన్ని కనుక్కోమంటుండు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి 92ని 99తో అండ్ ఇక్కడ ఉన్నటువంటి 41ని 43తో కనుక భర్తీ చేస్తే అప్పుడు కొత్త మధ్యగతాన్ని కనిపెట్టమంటుండు. ఓకే, సో ఫస్ట్ వీటన్నిటిని అరేంజ్మెంట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ దాన్ని కనుక్కోమన్నాడు కదా, కనుక్కొని ఆ తర్వాత రెండో దానికి వచ్చేద్దాం. సో ఫస్ట్ స్టెప్ ఏంది? వాటన్నిటి ప్రాపర్గా ఆర్డర్ చేస్తే, సో 33, 35, 41, 46 అండ్ నెక్స్ట్ 55, 58, 64 ఉంది, నెక్స్ట్ 77 ఉంది, 87 ఉంది, 90 ఉంది, 92 ఉంది. ఇప్పుడు 92ని 99తో, 92 అనేది 99తో ఆల్టర్నేట్ చేస్తాము అండ్ దాంతోపాటు 41ని 43తో ఆల్టర్నేట్ చేస్తాం. ఓకే, అంటే ఒకటే దాంట్లో రెండింటిని చేస్తాను, మీకు ఆల్రెడీ ప్రొసీజర్ తెలుసు కాబట్టి చెప్తున్నాను. సో మధ్యగతం అంటే ఏంటిది? మధ్య నెంబర్ ఏందో కనిపెట్టాలి అంతే. సగటు అంటే రాశుల మొత్తంపై రాశుల సంఖ్య కాబట్టి వేరియేషన్ వస్తుంది. బట్ మనకి ఇక్కడ మధ్యగతం కనిపెట్టమంటుంది కాబట్టి, సో దీనికి ఇది క్యాన్సల్, దీనికి ఇది క్యాన్సల్, సో దీనికి ఇది క్యాన్సల్, సో దీనికి ఇది క్యాన్సల్, దీనికి ఇది క్యాన్సల్. సో మధ్యలో ఏంటండి 58. ఇప్పుడు ఇదే ప్లేస్లో ఇక్కడ నేను 43 పెట్టినా అనుకో, ఇదే ప్లేస్లో నేను 99 పెట్టినాను, అయినా సరే క్యాన్సల్ అయిపోద్ది కదా, మళ్ళీ 58 అట్నే ఉంటుంది కదా. కాబట్టి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 0. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద మీడియన్ ఏజ్.
ఈవెన్ ద ఏజెస్ ఆఫ్ 10 పర్సన్స్ ఆర్ యాజ్ ఫాలోస్. సో 10 మంది వ్యక్తుల యొక్క వయసులు ఈ కింది విధంగా ఉంటే మధ్యగత వయసును కనిపెట్టండి. సో ఏం చేయాలి? మధ్యగతం అంటే మొత్తం అన్నిటిని కూడా ప్రాపర్ ఆర్డర్లో రాసుకుంటే ఏమొస్తుంది? కరెక్ట్ ఆర్డర్లో రాసుకున్నాం. 21, 22, 22.5, 23, 23.5, 24, 24.5, 25, 26 ఇంకోటి కూడా ఉంది కదా 26. ఓకే, సో ఇక్కడ దాకా మనం రాసేసుకున్నాం. సో మనకు కావాల్సింది ఏంది? మధ్యగత వయసు కదా. సో 21కి 26 పోయింది, 22కి 26 పోయింది, 22.5కి ఇది పోయింది, దీనికి ఇది పోయింది. సో ఇది ఈ రెండింటి మధ్యలో 23:30 నుంచి 24 మధ్యలో ఏది ఉండాలి? ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది ఆన్సర్. ఆప్షన్ బి ఎవరా? అన్నిసార్లు క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఆప్షన్సే మనం సెలెక్ట్ చేయాల్సింది. ఓకే, ద వెయిట్స్ ఆఫ్ 10 స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ హ్యావ్ బీన్ రికార్డెడ్ యాజ్ 35, 42, 56, 44, 55, 44, 36, 44, 49, 35. ఫైండ్ ద మోడల్ వెయిట్. ఓకే, సో ఇక్కడ యొక్క తరగతిలోని విద్యార్థుల యొక్క బరువులు ఈ విధంగా ఇస్తే వాళ్ళకి సంబంధించినటువంటి మోడల్ వెయిట్ని అయితే కనిపెట్టమంటుంది. ఓకే, అంటే దాంట్లో బావుల కన్నే కనిపెట్టమంటుంది, వేరేది ఏం లేదు. ఏది ఎక్కువ సార్లు వచ్చింది? 44 ఎక్కువ సార్లు వచ్చింది. ఓకే, సో దట్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. వాట్ ఇస్ ద సమ్ ఆఫ్ ద డీవియేషన్స్ ఆఫ్ ద వాల్యూస్ ఆఫ్ ద డేటా సెట్ 5, 6, 7, 9, 10, 12 and 14 ఫ్రమ్ ద మీన్ ఆఫ్ ద వాల్యూస్ గివెన్ ఇన్ ద సేమ్ డేటా సెట్? అదే డేటా సెట్లోని ఇచ్చినటువంటి విలువల సగటు నుంచి డేటా సెట్ 5, 6, 7, 9, 10, 12 and 14 విలువల యొక్క విచరణాల యొక్క మొత్తం ఎంత? సో వీటికి సంబంధించినటువంటి డేటా అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ అయితే మీన్ కనుక్కుందాం, ఎందుకంటే సగటుకు సంబంధించి డేటా అన్నాడు కాబట్టి మీన్. సో 5 + 6 + 7 + 9 + 10 + 12 + 14 మొత్తం గుర్తు 7. సో 63/7 దట్ ఈక్వల్స్ టు 9. ఓకే, సో మనకి ఇక్కడ ఈ యొక్క డేటా వచ్చింది. నెక్స్ట్ డీవియేషన్. సో డీవియేషన్ అంటే విచలనాలు అడిగింది కదా. సో 5 - 9, 6 - 9, 7 - 9, 9 - 9, 10 - 9, 12 - 9 + 14 - 9. ఓకే, సో ఈ యొక్క డేటా తీసుకుంటే -4 వస్తుంది, -3 వస్తుంది, -2 వస్తుంది, 0 వస్తుంది, 1, 3, 5. సో 5, 1, 6, 3, 9, 4, 3, 7, 2, 9 దట్ ఈక్వల్స్ టు 0. ఓకే, సో ఇప్పుడు మొత్తం ఎంత? విచలనాలు మొత్తం ఎంత? 0. ఫైండ్ ద మీన్ లెంత్ ఆఫ్ ఏ లీవ్ ఈవెన్ ద లెంత్ ఆఫ్ 10 లీవ్స్ ఆర్ యాజ్ ఫాలోస్. సో ఇక్కడ ఈ యొక్క ఆకుల యొక్క పొడవులు అయితే ఈ కింద ఉంటే ఆకు యొక్క సగటు పొడవుని కనిపెట్టమంటుంది. ఏముంది? రాశుల మొత్తంపై రాశుల సంఖ్య 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అడే ఇచ్చిండు 10, జస్ట్ మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ అంతే. మనం ఎట్లాగ టైం ఉంది కదా అని చేస్తున్నాం. మొత్తం చేస్తే మనకు అక్కడ అవుట్పుట్ ఏమొచ్చేస్తుందండి? చెప్పండి, అవన్నీ కూడితే మనకు 1492 వస్తుంది బై 10 దట్ ఈక్వల్స్ టు 149.2. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్. ఈ కింది పంపిణీ యొక్క మధ్యగతాన్ని కనిపెట్టమంటుంది. ఓకే, మధ్యగతం ఎక్స్ ఉంది, ఎఫ్ ఉంది. సో ఇక్కడ మనకు కుములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలి. సో ఇక్కడ టేబుల్ పట్టుకొచ్చేద్దాం. కుములేటివ్ ఫ్రీక్వెన్సీ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి మధ్యగతాన్ని కనిపెట్టమంటుంది. ఓకే, సో ఇక్కడ ఇదెంత? 26. సో 26లో సగం ఎంత? 13, అంటే 80 వాల్యూ వచ్చేసింది. సో ఇక్కడ మనకి ఒక 13 వచ్చింది, అండ్ ఇక్కడ కుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది మనకి 16 ఉంది కాబట్టి సో ఇక్కడ 3 ఏదైతే ఉందో ఇక్కడ ఎక్స్, దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. దిస్ ఈస్ ద మీడియన్. ద డేటా బిలో గివ్స్ ద నెంబర్ ఆఫ్ వికెట్స్ టేకెన్ బై ఏ బౌలర్ ఇన్ 10 డిఫరెంట్ మ్యాచెస్. ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద డేటా. ఇక్కడ ఈ యొక్క డేటా ఇచ్చేసి దాని యొక్క బాహుళకాన్ని కనిపెట్టండి. సో 1, 2, 3, 3 సార్లు 3 వచ్చేసింది. 4 ఒక్కసారి 2 సార్లు వచ్చింది, 4. 2 అనేది 1, 2. 6 ఒక్కసారి వచ్చింది. సో ఆన్సర్ ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఇట్లాంటి క్వశ్చన్స్ రావాలి మన ఎగ్జామ్లో, పండగే. 3 క్వశ్చన్స్ రావాలి, ఎంజాయ్ పండుకో. ఓకే, సో అదే మీరు కూడా కోరుకోండి. స్టాటిస్టిక్స్ రావాలి, ఎక్కువ క్వశ్చన్స్, 100 క్వశ్చన్లు రావాలి, అన్ని కూడా బాహుళకాన్ని కనిపెట్టమన్నాలి. ఇట్లాంటి క్వశ్చన్స్ రావాలి. హ్యాపీ కదా. సో ఒకసారి ఏం చేస్తాడంటే మెన్సురేషన్ మొత్తం అట్నే ఇచ్చేస్తాడు, సగం పేపర్ మెన్సురేషన్ ఇచ్చేస్తాడు. ఓకే, స్టేట్ రిక్రూట్మెంట్స్లో అదే పరిస్థితి. ద సమ్ ఆఫ్ ద 3 కన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ 177. ద మీన్ ఆఫ్ దీస్ 3 నెంబర్స్ ఈజ్ 3 వరుస సంఖ్యల యొక్క మొత్తం ఎంత? 177. అంటే ఆ యొక్క సంఖ్యల యొక్క సగటును కనిపెట్టమంటారు. ఓకే,
సో సాల్వ్ చేయండి. 177/3 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎంత ఎందుకు 59 అడిగిన సగటు కాబట్టి ఆప్షన్, ఎందుకంటే అక్కడ ఏమింది 58, 59, 60 అవుతుంది. ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద గివెన్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఇచ్చినటువంటి పౌనఃపున్య పంపిణీ యొక్క మధ్యగతాన్ని కనుగొనమని. ఓకే, సో ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చేసిండు, ఎఫ్ ఇచ్చేసిండు, అండ్ దాంతోపాటు కుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని కనిపెడతాం. కుములేటివ్ ఫ్రీక్వెన్సీ లేదంటే ఇక్కడనే రాసేద్దాం అటండి. ఇక్కడ 8 ఉందిగా, 8 7 ఎంత 15, ఇక్కడ 15 9 ఎంత 24, 24 12 ఎంత 36, 36 11 47. సో 47, సో n/2 అంటే 23.5 వచ్చేస్తుంది, ఎందుకంటే 47లో సగం 23.5. సో ఫార్ములా ఏంటిది, n/2 మైనస్ CF బై F ఇంటూ హెచ్. 23.5 మైనస్ దానికంటే ముందలేదు ఉంది 7 కదా, 24. సో దీనికంటే ముందరే ఉంది 15 కదా, 15 బై ఎఫ్. ఎఫ్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 9 ఇంటూ, సో 30 నుంచి 20 పోతే ఎంత 10. సో ఈ యొక్క డేటా చేస్తే మనకు, సో 23లోంచి 15 పోతే ఎంత, ఇది 3, ఇది 3.5, ఇది 5, మొత్తం 8.5. సో 28.5 ఇంటూ 10 చేస్తే 85. సో 20 ప్లస్ 85/9. సో దీని యువతలు పంపించేస్తే 180 ప్లస్ 85/9. సో దట్ ఈక్వల్స్ టు 265/9. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. If the median and the mode of a set of data are 12 and 15 respectively, then find the value of thrice of the mean of the same data set. ఒక దత్తాంశ సమితి యొక్క మధ్యగతం మరియు బహుళగం వరుసగా 12 మరియు 15 అయినట్లయితే అదే దత్తాంశ సమితి యొక్క సగటు యొక్క 3 రెట్ల విలువను కనుగొనండి. ఓకే, సో ఇక్కడ మనకు మధ్యగతం ఇచ్చేసి బహుళకం ఇచ్చేసి సగటు కనుక్కోమంటుండు. సో ఉన్నటువంటి డేటా ఏంటిదండి, మీన్ మీడియన్ మోడ్ ఫార్ములా. సో మోడ్ ఈక్వల్స్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. సో మోడ్ ఇచ్చేసిండు 15, దట్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 12 మైనస్ 2 మీన్. ఓకే, సో 12 మూల 36, 36లోంచి 15 పోతే మనకు 20 కూడా వస్తుంది. సో 2 మీన్ దట్ ఈక్వల్స్ 21 మీన్, 21/2. ఓకే, సో ఇక్కడ అడిగింది ఏంది, దాని 3 రెట్లు అడిగిందిగా, మనం మ్యాక్సిమం ఇక్కడ దాకా చేసి వదిలేస్తాం, కానీ ఇక్కడ ఏమంటే దాని 3 రెట్లు అంటే ఇంటూ 3 దట్ ఈక్వల్స్ టు 63/2. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఆర్థమెటిక్ మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. ఈ కింది దత్తాంశ అంకగణిత సగటును కనుగొనండి. XF ఉంది, మరి ఇక్కడ ఏం కావాలి, XI FI కావాలి. ఓకే, సో ఇక్కడ డేటాని తీసుకొచ్చేసింది. ఓకే, సో సగటు ఫార్ములా ఏంటిది, సమ్మేషన్ ఆఫ్ FI XI బై సమ్మేషన్ ఆఫ్ FI. ఓకే, సో FI XI వాల్యూ ఎంత వచ్చేసింది మొత్తం, సో ఇదంతా కూడాలి. సో ఇప్పుడు 15 ప్లస్ 50 ప్లస్ 90 ప్లస్ 40 ప్లస్ 25 ప్లస్ 90 బై సమ్మేషన్ ఆఫ్ FI. సో 3 ప్లస్ 5, ఇట్లా చూద్దాం చూడండి, 4 4 6 10 10 5 3 8 8 2 10 10 10 20. సో 10 మొత్తం కూడితే మనకు 310 కింద 20. సో ఇది పోతే మనకు 15.5. సో ఆన్సర్ ఏంటిదని ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. The following are the marks obtained in a test out of 20 by a group of 10 students. Find the mode of the data. సో ఇక్కడ ఈ యొక్క డేటా ఇచ్చేసి దాని యొక్క మోడ్ కనుక్కోమంటుండు, అంటే బావులకాన్ని కనిపెట్టమంటుండు. ఏది ఎక్కువ రిపీట్ అయితే అదే కదా. సో 1 2 3 15 3 సార్లు వచ్చింది, 19 ఒకసారి వచ్చింది, 16 ఒకటేసారి వచ్చింది, 18 ఒకటేసారి వచ్చింది. సో ఆన్సర్ ఏంటిదండి, ఆప్షన్ బి ఇస్ అవర్. ఫైండ్ ద ఆర్థమెటిక్ మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. దీని యొక్క దత్తాంశ సగటును కనిపెట్టమంటాడు. సో సాల్వ్ చేయండి, మొత్తం కూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ మొత్తం కుడితే మనకు 150 వస్తాయి బై 10, దట్ ఈక్వల్స్ టు 50. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఈ ప్లస్ చేయడం మీకు వచ్చు కదా, జస్ట్ చిన్నదే కదా, చిన్న క్యాలిక్యులేషన్. 15 15 30 అండ్ తర్వాత 17 13 30. సో అట్లా సపరేట్ చేసుకోవడం. మీకు కూడా 18 12 30. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా ఈ యొక్క డేటా, సో దీన్ని చేసుకుంటే అయిపోతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ గివ్ ద కరెక్ట్ ఎంపెరికల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద మీన్, మీడియన్ అండ్ మోడ్ ఆఫ్ ద డేటా సెట్.
ఇచ్చినటువంటి ఐచ్ఛికాల్లో ఏది డేటా సమితి అంటే దత్తాంశ సమితి యొక్క సగటు, మధ్యగత మరియు బహుళకం యొక్క సరైన అనుభావిక సంబంధాన్ని ఇస్తుంది. సేమ్ ఫార్ములా ఇందాక మనం చూసినటువంటిది. కానీ ఇక్కడ మనోడు ఏం చేసిందంటే మీన్ మైనస్ మోడ్ చేయడం జరిగింది. ఓకే, సో మీన్ మైనస్ మోడ్ అంటే మనకి ఇదే అండి, డైరెక్ట్గా సగటు మైనస్ బహుళకం అంటే 3 ఇంటూ సగటు మైనస్ మధ్యగతం. ఏం లేదు, బహుళకం అంటే ఏంటిది, 3 మధ్యగతాలు 2 సగట్లు. ఒక సగటుని తీసేసినట్టు ఇక్కడ కూడా ఒక సగటు యాడ్ చేయాలి కదా, అట్లా ఆటోమేటిక్గా 2 సైడ్లు వచ్చేసరికి మనకి ఒక డేటా వచ్చేస్తుంది. ఫైండ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. ఈ కింది దత్తాంశ అంకగణిత సగటును కనుగొనండి. ఓకే, సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి సగటును కనుగొందాము. ఓకే, సో సాల్వ్ చేసేయండి ఈ క్వశ్చన్ని. ఫస్ట్ ఎఫ్ఐ ఎక్స్ఐ. ఓకే, సో ఈ మొత్తం కూడా ఎంత, 240 15. 240/15 చేస్తే మన యొక్క ఆన్సర్ 240/15 చేస్తే మనకు 16 వచ్చేస్తుంది. దట్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇది రాసుకోవడమే మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది రాసుకోవడం వస్తే డిడిసి. ఇక్కడ సగటులు ఏం చేస్తామంటే మల్టిప్లై చేస్తాం. 6 నాళ్ళ 24, 10 మూళ్ళ 30, 18 నాళ్ళ 24 రెండుల 31ల 36 ఒకటి, అంతే. ఫైండ్ ద ఆర్థమెటిక్ మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ కూడా అంతే. 50 మూళ్ళు ఎంత, 28 నాళ్ళు ఎంత, 85 ఆరులు ఎంత, 47 ఎంత చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చేద్దాం. హియర్ ఈజ్ ద డేటా. మొత్తం గుర్తు ఎంత, 1052/20. దట్ ఇస్ అవర్ ఆన్సర్. ఎంత ఇది మొత్తం గుర్తే, 52.6 వస్తుంది. దట్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద గివెన్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఇచ్చినటువంటి పౌనపుణ్య పంపిణీ యొక్క బహుళకాన్ని కనిపెట్టమంటుంది. సో ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఏది ఎక్కువ ఉందండి, ఏడే కదా ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంది కాబట్టి 40 ఈజ్ అవర్ ఆన్సర్. ఎందుకంటే 7 దగ్గర 40 ఉంది కాబట్టి. ద మీడియన్ ఆఫ్ ద డేటా 9, 12, 11, 8, 16, 18, 10, 14, 15, 13, 17, 22 మరియు 24 ఈస్ ఎక్స్ అయినట్లయితే 2 and 8 are replaced by 21 and 18 in this data respectively. Then the median of the data so obtained is y. Find the value of 3x minus y. సో ఇక్కడ ఈ యొక్క దత్తాంశం యొక్క మధ్యగతం అనేది ఎక్స్ అంట. అయితే ఈ విధంగా పొందినటువంటి డేటాలు 2 మరియు 8లను, అంటే ఇక్కడ 8లను మనకి ఇక్కడ 18 తోటి అండ్ దాంతోపాటు 2 ఇక్కడ ఉన్నటువంటి 2 మనకు 21 తోటి కనుక భర్తీ చేస్తే అప్పుడు మనకు వచ్చినటువంటి మధ్యగతం y అయితే 3x మైనస్ y వాల్యూ ఎంత. ఓకే, సో సాల్వ్ చేద్దాము. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ పాయింట్ ఏంటిదంటే వీటన్నిటిని కూడా ఆరోహణ క్రమంలో అమర్చుకోవాలి లేదా అవరోహణ క్రమం. సో ఫస్ట్ ఉన్న దాని ఎక్స్ కనుక్కుందాం. ఓకే, తర్వాత 18 వాటి యొక్క పొజిషన్ మారుద్దాం. సో ఇచ్చినటువంటి డేటా ఏంటి, 2, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 20, 24. ఓకే, సో ఇక్కడ వరకు తీసేసుకున్నాం. సో దీంట్లో ఇప్పుడు క్యాన్సిలేషన్ చేస్తే 24కు 2 పోయింది, 8కి 20 పోయింది, 18కి 9 పోయింది, నెక్స్ట్ 17కి 10 పోయింది, 16కి 11 పోయింది, 15కి 12 పోయింది. సో 13, 14 మిగిలింది. సో 13 + 14/2 ఎంత, 13.5 కదా. ఓకే, ఇది ఫస్ట్ ఎక్స్ వాల్యూ వచ్చేసింది. మనకు కావాల్సింది వై వాల్యూ. అయితే ఇక్కడ ఏం చేసిండు, 2 ప్లేస్లో 21, 8 ప్లేస్లో 18 పెట్టేసాం. సో ఇప్పుడు కొత్త డేటా తీసుకుంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, 2, 8 2 ఉండవు, ఇప్పుడు మారిపోతాయి. సో స్టార్టింగ్ మనకు 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, ఇంకో 18 కూడా వస్తుంది, 18, 20, 21, 24. సో ఇక 24కి 9 క్యాన్సల్, 21కి 10 క్యాన్సల్, 20కి 11 క్యాన్సల్, 18కి 12 క్యాన్సల్, 18కి 13 క్యాన్సల్, 17కి ఇది క్యాన్సల్. సో 15, 16 మధ్య డిఫరెన్స్ ఎంత, 15.5 వస్తుంది కదా మిడిల్లో. ఓకే, సో వై వాల్యూ కూడా వచ్చేసింది. సో మనకు కావాల్సింది 3x మైనస్ వై. సో 3 × 13.5 మైనస్ 15.5. సో ఇది చేస్తే మనకు 25 రావడం జరుగుతుంది. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ద మీన్ అండ్ ద మోడ్ ఆఫ్ ఏ డేటా సెట్ ఆర్ 5 and 8 respectively. Then using the relevant empirical relation find the median of the same data set. దత్తాంశ సమితి యొక్క సగటు మరియు బహుళకం వరుసగా 5 మరియు 8 అయినట్లయితే సాదృశ్య అనుభావిక సంబంధాన్ని ఉపయోగించి అదే డేటా సమితి లేదా అదే దత్తాంశ సమితి యొక్క మధ్యగతాన్ని కనిపెట్టవచ్చు. ఈ ఫార్ములా ఎన్నిసార్లు వచ్చింది చూసిరు కదా. సో ఎన్నిసార్లు మీరు విన్న తర్వాత కూడా ఈ ఫార్ములా మీరు మర్చిపోతే ఇంకా మిమ్మల్ని జన్మలు ఎవ్వడు బాగు పెట్టలేడు.
బాహుళకం ఎంత 8, మధ్యగతం ఎంత 7, కనుక్కోవాల్సిన మధ్యగతం సగటు ఇచ్చిండు ఎంత 5, 3 మీడియన్ -2 ఇంటూ, సో 2 5ల 10, ఈ 10 అవతలికి పోతే 18, సో 3 మీడియన్ దట్ ఈక్వల్స్ టు 18, మీడియన్ ఈక్వల్స్ టు 6, ఎందుకంటే 6 ముళ్ళ 18 కాబట్టి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా ఇస్ 28.5, ద టోటల్ ఫ్రీక్వెన్సీ 60, ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై రెస్పెక్టివ్లీ ఆర్. సో ఈ కింది దత్తాంశం యొక్క మధ్యగతం మనకి ఇదైతే దాని యొక్క మొత్తం పౌనఃపున్యం 60 అయితే ఎక్స్ మరియు వై వాల్యూస్ కనిపెట్టమంటారు, ఎక్స్ మరియు వై విలువల్ని కనిపెట్టాలి. ఓకే, సో 60/2 అంటే మనకు 30 వచ్చేస్తుంది, అది పెద్ద ప్రాబ్లం కాదు. సో ఇక్కడ ఈ డేటా తీసేసుకుంటే దెన్ మనకున్నటువంటి ఫార్ములా, ఓకే, సో డైరెక్ట్ దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేద్దాం. సో లోవర్ లిమిట్ ఎంత 20, n/2 ఎంత 30, మైనస్ దానికంటే ముందుండే డేటా ఎంత 5 + 6. ఎందుకంటే ఈ డేటా ఎంతో తెలియదు కదా మనకి ఎగ్జాక్ట్లీ, తెలియనప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ మనం చేసేది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇట్లా 5 అండ్ ఇక్కడ 5 + x అండ్ 25 + x అట్లా కదా మనకు వచ్చేది స్ట్రక్చర్, అట్లా మనం తీసుకుంటాం 5. సో ఇక్కడ ఉన్నటువంటి డేటా ఎంత 20 ఇంటూ డిఫరెన్స్ ఎంత 30 నుంచి 20 పోతే 10. సో దీంట్లోంచి ఎక్స్ ఈజీగా మనకు వచ్చేస్తుంది, అవునా. సో ఇది మొత్తం చేస్తే మనకి ఎంత అంట 28.5. సో ఇక్కడ ఇది పోయింది, సో దీన్ని ఇక్కడ పంపించేస్తే ఇదేమొచ్చింది, ఇది 57 దట్ ఈక్వల్స్ టు 22ల 40 ప్లస్ ఇది 30 - 5 - 6, సో ఇది 70 అవుతుంది. సో 70లోంచి 5 పోతే 65 అవుతుంది. సో 57 - 65 దట్ ఈక్వల్స్ టు -x, సో x దట్ ఈక్వల్స్ టు 8, ఎందుకంటే ఇరువైపులా మైనస్ ఎట్లా పోతుంది కాబట్టి. సో ఎక్స్ వాల్యూ 8 వచ్చింది. సో ఎక్స్ వాల్యూ 8 ఎక్కడ ఈయనే ఉంది, ఇంకా యాడ్ లేదు కాబట్టి అది మన యొక్క ఆన్సర్. ఓకే, మరి వై వాల్యూ ఎట్లా అంటే సేమ్ ఇక్కడ మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం కదా, దాంట్లో అక్కడ వచ్చినటువంటి డేటాని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే అయిపోతుంది. అండ్ నెక్స్ట్, స్టడీ ద ఫాలోయింగ్ డేటా అండ్ ఫైండ్ దేర్ మోడ్, మీడియన్ అండ్ మీన్ ఆఫ్ ద ఆర్డర్ మెన్షన్. సో ఈ కింద పేర్కొన్నటువంటి దానిలో బావులకాన్ని, మధ్యగతాన్ని మరియు సగటుని కనిపెట్టండి. ఫస్ట్ ఏం కనిపెట్టమంటుండు, బావులకాన్ని కనిపెట్టమంటు. ఓకే, సో దీంట్లో ఏది ఎక్కువ రిపీట్ అయింది, 9 1 2 3 4 సార్లు 9 ఉంది, 8 1 2 3 సార్లే ఉంది, అంటే 9 ఫస్ట్ ఆన్సర్ అవుతుంది, అంటే ఇది పోయింది ఇది పోయింది. ఓకే, సో ఇక్కడ 9 8 ఈ రెండింటి ఏదో ఒకటి తెలిస్తే అయిపోద్ది కదా. రెండోది మధ్యగతం, లేదంటే సగటు తీసుకున్నా మధ్యగతమైన తీసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు, మీ ఇష్టం, మీరే ఒకటి తీసుకోండి, దాన్ని బట్టి మనం ఆన్సర్ చేసుకోండి. ఫస్ట్ లెటర్ ఏముంది 5 7 8 8 8 9 9 9 9, సో ఇది పోయింది, ఇది పోయింది, దీనికి ఇది పోయింది, దీనికి ఇది పోయింది 8. సో 9 8 8 ఇది ఆన్సర్, ఆప్షన్ డి. The variable x takes values 3 and 7, which frequencies of k and k-2 respectively. If the arithmetic mean of x is 4, then the value of k is. x అనేది ఒక చరరాశి యొక్క విలువలు వరుసగా మనకు k మరియు k-2 పౌనఃపున్యాలతో 3 మరియు 7 తీసుకుంటే x యొక్క అంకగణిత సగటు 4 అయినట్లయితే k యొక్క విలువను కనుగొనండి. ఓకే, k యొక్క విలువను కనిపెట్టబడుతుంది. సో సగటు డేటా ఏమవుతుంది మనకు 3 7 ఈ రెండింటిని తీసుకుంటా అంటుంది కదా. సో ఒకటి 3k అండ్ నెక్స్ట్ ఇంకోటేమో ఇక్కడ k-2 7k అంటే 7k, 7 2 14. ఓకే, సో వీటి యొక్క సగటు 3k + 7k - 14. మళ్ళీ ఈ యొక్క డేటాని మనం కూడాలి కదా, k + k 2k 2k - 2 2k - 2 దట్ ఈక్వల్స్ టు 4. ఓకే, దాని యొక్క సగటు 4 అయితే k విలువను కనిపెట్టవచ్చు. సో 3k + 7k 10k -4 దట్ ఈక్వల్స్ టు ఇదేమవుతుంది 8k - 8. సో ఇక్కడ చూడండి, ఈ -14 అవతల పోతే +14 అవుతుంది. సో ఇక్కడ 8k ఇక్కడ 10k పోతే 2k, సో 2k దట్ ఈక్వల్స్ టు 6, k ఈక్వల్స్ టు 3. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఫైండ్ ద మోడ్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా ఆఫ్ స్టూడెంట్స్ ఏజెస్. సో వీళ్ళకి సంబంధించినటువంటి బాహుళకాన్ని కనిపెట్టమంటాడు. బాహుళకం మొత్తం కూడండి. సో బాహుళకం ఇచ్చేసింది. సో దాంట్లో ఏది ఎక్కువ రిపీట్ అవుతుంది, ఫస్ట్ ఆప్షన్ 15, 1 2 2 వచ్చి 16 తీసుకుంటే 1 2 3 అంతే.
17 తీసుకుంటే 1 2 3 4. 11 తీసుకుంటే 1 అంతే, ఒకటే. సో ఏది పెద్దగా, ఇదే కదా. సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ వన్ మోర్ క్వశ్చన్. సో దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. కే ఇస్ ద మీన్ ఆఫ్ 2 3 4 కే, దెన్ ద మోడ్ ఈస్. సో ఇక్కడ 2 3 4 మరియు కేల యొక్క సగటు కే అయితే అప్పుడు మనకు ఆ యొక్క భావలకం ఏ విధంగా ఉంటుంది? సో 2 + 3 + 4 + k బై ఎన్ని 4 దట్ ఈక్వల్స్ టు k అయితే, సో 2 3 ఎంత? 5 5 4 ఎంత? 9. 9 + k దట్ ఈక్వల్స్ టు 4k. సో దీనికి ఇది పోతే ఇక్కడ 3k ఉంటుంది. సో 3 3 k ఈక్వల్స్ టు 3 అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో మనకి ఏమైపోయింది? సక్సెస్ఫుల్గా స్టాటిస్టిక్స్ మొత్తం కూడా అయిపోయింది. సో ఇది ఈ రోజు ఉన్నటువంటి క్లాస్. నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ఏం స్టార్ట్ చేద్దాం? ఆల్జీబ్రా. ఓకే, అన్ని జిబ్రాలు కలిస్తే ఆల్జీబ్రా వస్తుంది కదా. సో ఆ యొక్క ఆల్జీబ్రాని స్టార్ట్ చేద్దాం. అండ్ ప్రతి ఒక్కరు కూడా మన యొక్క రైల్వే గ్రూప్ డి సంబంధించినటువంటి ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి యొక్క ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఈ యొక్క కోర్స్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. ఓకేనా? అండ్ ఆల్రెడీ మనం ఎన్టీపీసీ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా జనరల్ సైన్స్ రిలీజ్ చేయడం జరిగింది కదా, 3000కు పైగా ప్రశ్నలతో. దాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. ఓకే, అండ్ దాంతోపాటు సివిల్ టెస్ట్ సిరీస్లో కూడా జాయిన్ అవ్వండి గ్రూప్ డి సంబంధించి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు. నెక్స్ట్ మనకు ఎడతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.